హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు అన్యాయం చేయొచ్చు దేవుని యొక్క మందిరమును, ఆయన సన్నిధిని మరచి, యాజకులు కూడా దేవుని ఇష్ట వస్తువులన్నింటినీ అపవిత్రపరిచి వారు చెరలోనికి వెళ్ళినట్లుగా, వారు ఇబ్బందులు పడినట్లుగా, వారి జీవితంలో సమాధానాన్ని కోల్పోయినట్లుగా, దేవునికి అవిధేయులై నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు వారిని ప్రేమించి కరుణించి తన ఒక మాట వినువారిగా, తన యందు భయభక్తులు గలవారిగా వారిని చేసి, వారి మధ్య ఆయన వారికి నివాసం ఉండి వారిని అన్ని విధాలుగా పోషించి, వారి జీవితంలో ఉన్న నిరాశ నిస్పృహలను తొలగించి వారికి ఖ్యాతిని మంచి పేరును ఇస్తానంటున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి దూరంగా జీవించి ఆయనకు అయిష్టమైన కార్యములు చేసి నష్టపోయిన వాడుగా, కోల్పోయిన వాడుగా ఉన్నావా? ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఆయన ఖ్యాతిని మంచి పేరును కలిగజేస్తాడంట. కాబట్టి నువ్వు ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయనకు మొర్రపెట్టినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగినట్లయితే దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించబోతున్నాడు. నీ ఆత్మీయతలోను, ఆరోగ్యంలోను, సమాజంలోను, కుటుంబంలోను, సంఘంలోను, అన్ని విషయములలో నీవు ఖ్యాతిని మంచి పేరును, ఘనతను పొందుకోబోతున్నావు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.